హాయ్ అండి. ఇవాళ ఫంక్షన్స్‌లో పెట్టే సేమియా ఉంటుంది కదా! స్వీట్ సేమియా అది చేస్తున్నాను. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ కాజు, బాదాం తీసుకున్నాను. ఈ 2 సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం సేమియా కూడా వేసి వేయించుకోవాలండి. ఇక్కడ కొలత గుర్తుపెట్టుకోండి. ఏ కప్పుతో సేమియా తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సేమియాని కూడా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించే దాని మీదే దీని టేస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి. ఈ విధంగా బాగా వేయించేసుకొని చూసారు కదా! ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ వేసుకొని అందులో చిటికెడంత ఉప్పు వేయాలండి. వాటర్ని బాగా మరిగించాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే సేమియా వేయాలి. సేమియా వేసేసి బాగా కలుపుకుంటూ మనం దీన్ని ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే షుగర్ అనేది యాడ్ చేయాలండి. చూసారు కదా! వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో పంచదార యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే హాఫ్ కప్పు పంచదార అయితే ఎక్కువ అవుతుంది. పావు కప్పు అయితే తక్కువ అవుతుంది. మీరు చూసుకొని వేసుకోండి. పావు కప్పుకి కొంచెం ఎక్కువగా పంచదార వేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ మనకి మళ్ళీ లూజ్‌గా అయిపోతుందండి. మళ్ళీ వాటర్‌గా అయిపోతుంది సేమియా అంతా. దాన్ని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మగ్గించుకుంటే గనక ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుంటే అసలు ఎంత గ్లాసీ లుక్‌తో తయారైపోతుందండి. ఇక్కడ ఫైనల్‌గా కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఫంక్షన్స్‌లో పెట్టే సేమియా తిన్నప్పుడు మనకి ఇంట్లో ఇట్లా ఎందుకు కుదరదు అనుకుంటాం కదా! ఇక్కడ మూత పెట్టి ఖచ్చితంగా 10 నిమిషాలు మగ్గించాలండి. ఇప్పుడు చూడటానికి మనకి ఇట్లాగా కొంచెం గడ్డలాగా అనిపిస్తుంది కానీ ఇది చల్లారిన తర్వాత చక్కగా పొడిగా అవుతుంది. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఫంక్షన్స్‌లో వచ్చిన టేస్టే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.